ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి పెడితే నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ. ఈయన అది కేటగిరీ కింద మెన్షన్ ఈడబ్ల్యూఎస్ వాడు మిగతా చదువుకున్నాడు కాదు. ఎన్ ప్రెప్ అంటే అదే సార్. ఈ డ్రామాలే బంద్ చేయాలా? జనాన్ని డ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో జనాన్ని ఇక్కడ ఈ రెండో ర్యాంకు మీరు సంపాదించినారా? ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి తెస్తే మీది డ్రామా. ఇలా ఇంకా వీందో డ్రామా వాని దగ్గర కూడా పోయేది ఉంది. వీందో డ్రామా ఏం డ్రామాలే? ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు సమాజం మీద?